బీజేపీలో తెగ డిమాండ్ పెరిగిపోతుంది. శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎంపీ టికెట్లపై ముఖ్య నేతలు దృష్టి సారిస్తున్నారు. కీలక స్థానాల కోసం పలువురు నేతలు పోటీ పడుతూ ఉండగా కొన్ని స్థానాల్లో కొత్త అభ్యర్థుల కోసం వెదుకుతున్నారట. గత ఎన్నికల్లో గెలిచిన 4 సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో మళ్లీ వారు పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగిలిన వాటిలో మల్కాజ్గిరి లోక్సభ టికెట్ కోసం బీజేపీ ముఖ్యులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. తెలంగాణలో గత లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈసారి వీటితో పాటు మరికొన్ని స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు బీజేపీ సీనియర్లు. అత్యధిక స్థానాల్లో ఒకరికంటే ఎక్కువ మంది బలమైన అభ్యర్థులు తమకు ఉన్నారని, మెజారిటీ సీట్ల సాధనే లక్ష్యంగా ఈసారి తమ కార్యాచరణ ఉంటుందని ఆ పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన బీజేపీ చాలా నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో ఓట్లను సాధించింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయన్న అంచనాలతో పలువురు ఈసారి బరిలో దిగేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మరోమారు బరిలో దిగనుండగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ నుంచి, సిట్టింగ్ ఎంపీలు సోయం బాపురావు ఆదిలాబాద్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ క్రమంలో మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్గిరి నుంచి పోటీకి బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. అలాగే పేరాల చంద్రశేఖర్, టి వీరేందర్ గౌడ్, సామ రంగారెడ్డి, రామచంద్రరావు, ఆకుల రాజేందర్, ఎస్ మల్లారెడ్డి సహా కొత్త నేతలు కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నారట. అలాగే బీజేపీలో ఎక్కువగా కాంపిటీషన్ కనిపిస్తున్న మరో లోక్సభ స్థానం జహీరాబాద్. ఇక్కడి నుంచి పోటీకి మాజీ ఎంపీ భాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి, దివంగత సీనియర్ నేత ఆలే నరేంద్ర తనయుడు ఆలే భాస్కర్ తో పాటు చీకోటి ప్రవీణ్ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారంట. సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో ఇక్కడ ఈటెల రాజేందర్ అభ్యర్థిత్వం కూడా పరిగణలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మరోసారి అక్కడి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఈ స్థానంపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖాయమంటున్నారు. నాగర్ కర్నూలు నుంచి మరోమారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి పోటీ చేయనున్నారని సమాచారం. నల్గొండ, భువనగిరి అభ్యర్థిత్వాలకు సైతం గట్టి పోటీ నెలకొందట. నల్గొండ స్థానంపై జి జితేందర్ తో పాటు పార్టీ నేతలు నరసింహారెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. భువనగిరి టికెట్ కోసం మాజీ ఎంపీ బురా నర్సయ్య గౌడ్ ప్రధాన పోటీదారుడుగా ఉండగా, పార్టీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కూడా టికెట్ ను ఆశిస్తున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ ను మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే కె శ్రీధర్, సీనియర్ నేత చింతా సాంబమూర్తితో పాటు మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ ఆశిస్తున్నారంట. అలాగే మహబూబాబాద్ స్థానానికి రామచంద్ర నాయక్, సీతయ్య పేర్లు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేసీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నేత ఎస్ కుమార్ నే మరోసారి బరిలో దింపుతారా, లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. హైదరాబాద్ లో గత ఎన్నికల్లో పోటీ చేసిన భగవంతరావు లేదా మరో నేత దిశగా పార్టీ దృష్టి సారిస్తోందట. ఖమ్మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, గత ఎన్నికల్లో పోటీ చేసిన రూప్ కిరణ్లతో పాటు మరికొందరు ముఖ్య నేతలు బరిలో దిగే అవకాశం ఉందని అంటున్నారు. మెదక్ స్థానంపై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సహా మరికొందరు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో టికెట్ల కోసం కాషాయ పార్టీలో మంచి పోటీనే కనిపిస్తోంది ఇప్పుడు.